హైదరాబాద్ మణికొండలో నిర్మిస్తున్న అక్రమ కట్టడాలపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. నెక్నాంపూర్ గ్రామ పెద్ద చెరువు పరిధిలో ఓ బిల్డర్ నిర్మిస్తున్న విల్లాలను నేలమట్టం చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా లేక్ వ్యూ పేరిట నిర్మిస్తున్న దాదాపు 9 విల్లాలను కూల్చివేశారు. గతంలో చర్యలు తీసుకున్న స్థానిక అధికారులు ప్రజాప్రతినిధుల అండతో బిల్డర్ తిరిగి నిర్మాణాలను చేపట్టారు. అంతేకాకుండా ఎంఆర్ఓను బెదిరించడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దీంతో మళ్లీ అధికారులు కూల్చివేతలు మొదలుపెట్టారు. ఎవరు చెప్పినా ఈ నిర్మాణాల కూల్చివేతలు ఆపే ప్రసక్తే లేదని గుండిపేట తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి తేల్చి చెప్పారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బఫర్ జోన్లలో కావచ్చు, ఎఫ్టీఎల్లో కావచ్చు, అలాగే అదనపు అంతస్తులు నిర్మిస్తున్న విషయాల్లో కావచ్చు పూర్తిగా అక్రమార్కులపైన కొరడా జులిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే దాదాపుగా సిటీ శివారుల్లో ఉన్నటువంటి బఫర్ జోన్లలో నిర్మించినటువంటి వికలాలను అక్రమంగా నిర్మించినటువంటి బిల్డింగ్స్ అన్నింటిని కూడా కూల్చివేతలకు పాల్పడుతూ ఉంది. నిన్న మనం చూసుకున్నట్లయితే అటు మణికొండలో కావచ్చు, అటు మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ కాలేజ్ మీద కావచ్చు పూర్తిగా చర్యలు తీసుకుంది. ఎంతమంది అడ్డు వచ్చినా, ఎన్ని అధికారులకు మొరపెట్టుకున్నా కూడా కనీసం కనికరం లేకుండా పూర్తిగా కూడా కూల్చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ప్రజాప్రతినిధుల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పూర్తిగా గత ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని అక్రమంగా విల్లాలు నిర్మించారు, అక్రమంగా కాలేజీలు నిర్మించారు, అక్రమంగా చూసుకున్నట్లయితే అపార్ట్మెంట్స్ కూడా నిర్మించడం జరిగింది. పూర్తిగా ప్రస్తుతం గత ప్రభుత్వంలో వచ్చిన కంప్లైంట్స్ ఆధారంగా మళ్ళీ కంప్లైంట్స్ రావడం, మళ్ళీ తిరిగి నిర్మిస్తుండటంతో వాటి మీద కూడా కఠిన చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే మణికొండలో కూడా లేటెస్ట్గా అక్రమంగా లేక్ వ్యూ పేరుతో విల్లాలు నిర్మిస్తూ ఉన్నారు. దీనికి దాదాపు 27 విల్లాలు నిర్మిస్తూ ఉన్నారు. దీంట్లో 9 విల్లాలకు పైగా పూర్తిగా కూడా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్నాయని చెప్తున్నారు. ప్రస్తుతం నెక్నాంపూర్ పెద్ద చెరువు పక్కన ఉన్నటువంటి ఎఫ్టీఎల్ జోన్లో దాదాపుగా 9 విల్లాలకు పూర్తిగా కూడా రంగారెడ్డి కలెక్టర్ ఆదేశాలతో పూర్తిగా కూడా కూల్చివేతలకి ఇక్కడ అధికారులు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము. గతంలో ఇప్పటికే 2 సార్లు అధికారులు వచ్చేసేసి పూర్తిగా విల్లాలన్నీ కూల్చినప్పటికీ కూడా మళ్ళీ అధికారుల సహాయంతో కావచ్చు, ఇరిగేషన్ అధికారుల సహాయంతో కావచ్చు, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్ద స్థాయిలో ఉన్నటువంటి మంత్రులు అలాగే జిల్లా స్థాయి నేతలతో కలిసి కుమ్మక్కై పూర్తిగా కూడా మరొకసారి ఇక్కడ ఉన్నటువంటి విల్లాలు నిర్మిస్తామన్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. అయితే మరొకసారి పెద్ద ఎత్తున రంగారెడ్డి జిల్లా కలెక్టర్కి ఫిర్యాదులు రావడంతో ఇక్కడ ఉన్నటువంటి విల్లాలన్నింటినీ కూడా పూర్తిగా తీసివేయడం జరిగింది. పూర్తిగా లేక్ వ్యూ అని దాదాపుగా 3-4 కోట్ల రూపాయల 370 గజాల వైశాల్యంలో దాదాపుగా ఒక్కొక్క విల్లా నిర్వహిస్తూ ఉన్నారు. దాదాపుగా 2012లో ల్యాండ్ కొనుక్కుని ఒక డెవలప్మెంట్ ఇచ్చారు. సో చాలా లాంగ్ బ్యాకే కొనుక్కున్నాం మేము, కానీ ఇక్కడ బఫర్ జోన్ ఉందని చెప్పేసి కూడా మాకు తెలియదు అని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ బిల్డర్స్ కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి అసోసియేషన్స్ వాళ్ళు దాదాపుగా 3 విల్లాలు కలుపుకొని కట్టుకుంటూ ఉన్నారు. సో పూర్తిగా కూడా మనం చుట్టూ చూసుకున్నట్లయితే ఎఫ్టీఎల్ పెద్ద చెరువు కనిపిస్తూ ఉంటుంది. ఈ పెద్ద చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ బఫర్ జోన్ ఆక్రమించేసి ఈ విల్లాలు నిర్మిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం కెమెరాలో చూసుకోవచ్చు. దాదాపుగా ఒక్కొక్క విల్లాను పాక్షికంగా మరొక కన్స్ట్రక్షన్ చేసినటువంటి వాటిని అయితే పూర్తిగా కూడా కూల్చివేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. 2-3 సార్లు అటు కోర్టు ఆదేశాలతో కావచ్చు, జిల్లా కలెక్టర్ ఆదేశాలతో కావచ్చు 2-3 సార్లు కూల్చినప్పటికీ కూడా మళ్ళీ ఇక్కడ విల్లాలు నిర్మిస్తున్నటువంటి ఈసారి పూర్తిగా కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి మనకి చూపిస్తూ ఉన్నారు. అలాగే ఇదే విల్లాల విషయంలో గోవర్ధన్ అనే బిల్డర్ చూసుకున్నట్లయితే అటు ఎంఆర్ఓను కూడా ఎంఆర్ఓ ఆఫీస్లో తీవ్రమైన స్వరంతో కూడా బెదిరించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. నీ అంత చూస్తాను, నేను ట్రాన్స్ఫర్ చేస్తాను అని చెప్పేసి కూడా అటు ఆడియో, అక్కడ ఉన్నటువంటి వీడియో కూడా వైరల్ అవుతా ఉంది. అటు గండిపేట ఎంఆర్ఓ కూడా చెప్పడం జరిగింది. మరొక్కసారి ఈ విల్లాల జోలికి వచ్చిన విల్లాల నిర్మించడానికి పూనుకున్నా కూడా ఈసారి క్రిమినల్ కేసులు పెడతామని చెప్పేసి కూడా పూర్తిగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపుగా ఈ చెరువు పక్కనే దాదాపుగా ఒక చిన్న రోడ్ 30 ఫీట్ రోడ్ ఉంది. రోడ్డు పక్కనే పూర్తిగా కూడా కంచె వేసేసి ఈ బఫర్ జోన్ని ఆక్రమించే చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ ఆక్రమించేసి ఇక్కడ విల్లాల నిర్మాణం చేపడుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. చూసుకున్నట్లయితే వరుసగా వస్తున్నటువంటి కంప్లైంట్లో కావచ్చు, అలాగే అధికారులను బెదిరించిన గోవర్ధన్ బెదిరించినటువంటి విషయంలో కావచ్చు మొత్తం మీద అయితే కఠిన చర్యలు అయితే తీసుకున్నారు. దాదాపుగా 9 విల్లాలు పూర్తిగా కూడా కూల్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరొకమారు విల్లాల నిర్మాణాన్ని చేపడితే మాత్రం ఈసారి కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా అధికారులు సూచిస్తూ ఉన్నారు. సో మొత్తం మీద అధికారులు కూడా గుండెలో కూడా రైళ్లు పరిగెడుతున్నాయి అవినీతి అధికారుల విషయంలో. సో మొత్తం మీద ఎక్కడైతే దాదాపుగా 2500 చెరువులు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు హెచ్ఎండి పరిధిలో, ఆ చెరువుల విషయంలో బఫర్ జోన్లో కొన్ని ఫైల్స్ మాయమైపోయి బఫర్ జోన్లు ఎక్కడెక్కడ నిర్మించారు, ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్నటువంటి జోన్స్లో ఎక్కడెక్కడ
నిర్మించారు. పూర్తిగా కూడా శంకర్పల్లి, మేడ్చల్ సంబంధించినటువంటి ఈ జిల్లాల్లో కూడా ఇంకా పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు వచ్చాయి. సో పర్మిషన్స్ అన్ని కూడా మాన్యువల్గా ఇచ్చారు. సో వీటన్నిటి విషయంలో కూడా దృష్టి పెట్టేసేసి ప్రభుత్వం చర్యలు మాత్రం తీసుకుంటానికి పూనుకుంది. ప్రస్తుతం ఈ విల్లాలే కాదు, దాదాపుగా సిటీ శివారుల్లో ఉన్నటువంటి అక్రమంగా నిర్మిస్తున్నటువంటి ఈ రెండింటి విషయంలో కూడా కఠినంగా చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోవడమే కాదు, పూర్తిగా కూడా మరొకసారి అధికారులు కానీ లోకల్ బిల్డర్ కానీ సహకరించినట్లయితే వాళ్ళ విషయంలో కూడా కఠినంగా చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా అటు రేవంత్ సర్కార్ ఆదేశించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ చరణ్తో ప్రవీణ్.